జొన్నలు పండించిన రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోని విక్రయించుకోవాలని క్వింటాల్కు 3600 మద్దతు ధర లభిస్తుందని మండల వ్యవసాయ అధికారి ప్రవీణ్ తెలిపారు. రామేపేట మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన జొన్నల కొనుగోలు కేంద్రాన్ని మున్సిపల్ చైర్మన్ లావణ్య నాగరాజ్ గుప్తా, తహసీల్దార్ రజనీ కుమారిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం పంట మార్పిడి విధానాన్ని ప్రోత్సహించాలని, జొన్నలకు మంచి మద్దతు ధర ప్రకటించాలని, క్వింటాల్కు 3600 చెల్లించడం జరుగుతుందని, రైతులు జొన్న పంట వైపు మొగ్గు చూపాలని, ప్రత్యామ్నాయ పంటలను పండించుకోవాలని ఆయన రైతులకు సూచించారు. రైతులు తాము పండించిన జొన్నలను ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను అమ్ముకోవాలన్నారు. మండలంలోని రైతులు రామంపేట మార్కెట్ కమిటీ కార్యాలయానికి తీసుకొచ్చి విక్రయించుకోవాలన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ లావణ్య నాగరాజ్ గుప్తా, తహసీల్దార్ రజనీ కుమారి, మండల వ్యవసాయ అధికారి ప్రవీణ్ కుమార్, మున్సిపల్ కౌన్సిలర్లు, పిఎస్సిఎస్ చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు. ఈ మధ్యకాలంలో మనకు గవర్నమెంట్ ఏంటంటే ప్రతిష్టాత్మకంగా చెప్తున్నది ఏంటంటే ఊరికే వరి అని వరి సైడ్ వెళ్ళకండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎల్లినో వచ్చే ప్రభావం ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి వర్షాలు కొంచెం తగ్గే పరిస్థితులు కూడా ఉన్నాయన్నట్టుగా అంచనా చేస్తున్నారు. సో కాబట్టి ఏంటంటే వరి ఏంటంటే ఎక్కువగా నీళ్లను తీసుకుంటుంది, నీటి లభ్యత చాలా ఎక్కువ. కాకుండా ఏంటంటే పంట మార్పిడి సైడ్ మనం చూడాలి. సో దాంట్లో భాగంగా గవర్నమెంట్ ప్రోత్సహిస్తూ మనకు మద్దతు ధర ఇవ్వడం జరుగుతుంది. ఒక క్వింటాల్కి 3699 రూపాయలతోటి మద్దతు ధరతోటి కొనడం జరుగుతూ ఉంది. సో రైతు సోదరులు తప్పకుండా ఏంటంటే కొంచెం పంట మార్పిడి సైడ్ ఆలోచించాలి. ఎందుకంటే దీనికి నీరు తక్కువ, అదేవిధంగా రేట్ కూడా ఇప్పుడు గవర్నమెంట్ బాగా పెంచింది. కాబట్టి దగ్గర ఒక ఎకరానికి 18 నుండి 20 క్వింటాలు వస్తుంది మనకు. సో 18 నుండి 20 క్వింటాలు ఇంటూ 3699 3700 రూపాయల వరకు మద్దతు ధర ఉంది. సో మంచి రేట్ వస్తుంది, రైతులకు మంచిగా దిగుబడి కూడా వస్తుంది. తక్కువ వాటర్ తోటి మంచి దిగుబడి తీసుకోవచ్చు. సో రైతు సోదరులు ఆ రకంగా ఆలోచించండి. ఇప్పుడు గవర్నమెంట్ మనం ఏంటంటే ఈ రామాయణపేటలో మన చుట్టుపక్కల ఈ మండలాలు, ఈ చుట్టుపక్కల మండలాలకి ఇక్కడ ఏఎంసీలో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. మన ప్రభుత్వము ప్లస్ ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో ఈరోజు ఓపెనింగ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ.